ప్రభు పేరట మీ అందరికీ షలోం. షలోం అనగా సమాధానము కలుగునుగాక. మన దేవుడు నిజమైన దేవుడు, రక్షకుడు. పాపుల కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించిన దేవుడు. ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ దిగులుతో బాధపడుతున్నా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ అనారోగ్య స్థితిలో మీరున్నా దేవుణ్ణి వేడుకుంటే ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేస్తాడు. ప్రతి అనారోగ్య స్థితి నుంచి కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని యేసు ప్రభువు స్వస్థపరిచాడు. యేసయ్య చెంగు ముట్టినప్పుడు విడుదల కలిగింది. పాపములో మునిగిపోతూ జీవిస్తున్న సమరయ స్త్రీని దేవుడు మార్చాడు. అనేక పాపాల నుంచి విడుదల అనుగ్రహించాడు. 38 సంవత్సరాలుగా పక్షవాతం కలిగిన వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచాడు. మిమ్మల్ని కూడా ప్రతి సమస్య నుంచి విడుదల చేస్తాడు. దేవుడు దీవెన అనుగ్రహిస్తాడు. హాస్పిటల్తో మూలుగుతూ ఆదరణ లేక అపాయ స్థితిలో మీరున్నారా? అయితే దేవుడు మమ్మల్ని స్వస్థపరచని దేవుని వేడుకోండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆవేశానికి గురి అయి జైలు శిక్ష అనుభవిస్తున్నారా? జైలు శిక్ష అనుభవిస్తున్న వారు దేవుణ్ణి మీరు తెలుసుకున్నట్లయితే ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. మరణకరమైన రోగం నుండి కూడా దేవుడు విడుదల దయచేస్తాడు. సమాధిలో ఉన్న 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును ఒక్క మాట ద్వారా లేమంటే లేచి వచ్చాడు. ప్రతి సమస్య నుంచి, ప్రతి అనారోగ్య స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కటి వీడియో చూస్తున్నట్లయితే, నమ్మినట్లయితే ప్రతి ఒక్కరికి దీవెన వస్తుంది, సమాధానం వస్తుంది, ఆదరణ వస్తుంది, స్వస్థత వస్తుంది. మీరు నమ్మండి, విశ్వసించండి. నిజమైన దేవుడని, రక్షకుడని మీరు అంగీకరించినట్లయితే ఈ క్షణమే మీకు విడుదల, సమాధానం కలుగుతుంది. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. ఈ నామములో స్వస్థపరచండి. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడవు దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై మీ అభిషేకం కుమ్మరించుమని దేవ ఈ ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరికి సమాధానం, సఖ్యత దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.